ఇస్తాను సార్. ఫస్ట్లీ నేను అమెరికన్ స్టడీస్ లో డాక్టరేట్ చేశాను ఢిల్లీ జేఎన్యూ నుంచి, మీకు తెలుసు అది. లాటిన్ అమెరికా, ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఉన్న కెనడా, అమెరికా తర్వాత కింద సెంట్రల్ అమెరికాలో ఉన్న మెక్సికో, మరి కోస్టారికా, పనామా, అవి కాకుండా కింద దక్షిణ అమెరికాలో ఉన్న చిలీ, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనా, పేరు, ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అవును. ఈ ముఖ్యంగా కొలంబియాకి, వెనిజులాకి ముఖ్యంగా ఈ నార్కోటిక్స్, డ్రగ్స్, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, వీటి నుంచి చాలా వరకు ఈ నార్కో డ్రగ్ కార్టల్స్ ఉండటం అనేది నిజమే, దాంట్లో అబద్ధం లేదు. ముఖ్యంగా కొలంబియా తర్వాత వెనిజులా, నెంబర్ 1 ప్లేస్ కొలంబియా, నెంబర్ 2 ప్లేస్ వెనిజులా. ఈ రెండిటిని ఉండటం ఎంత కరెక్టో, అన్నిటికన్నా అతి విలువైన చమురు, గోల్డ్ కూడా వెనిజులాలో ఉంది. అవును, అది కూడా కరెక్టే. సో వెన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ ఇంత ఇదిగా ఒక పక్క దేశం వెళ్ళి ఒక దొంగను పట్టుకోవటానికే, ఒక సైబర్ క్రిమినల్ పట్టుకోవటానికో, లేకపోతే ఒక ఎకనామిక్ అఫెన్సెస్ చేసిన క్రిమినల్ పట్టుకోవటానికో చాలా సమయం పట్టింది. అవును, అదే ఆ దేశంలోకి ఎంటర్ అయ్యి, ఆ దేశంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి భార్యతో పాటు తీసుకొచ్చి ఇక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ సహకారంతో వాళ్ళు ఇప్పుడు ట్రైల్ చేయబోతున్నామని చెప్తున్నారు. ఇది 21వ శతాబ్దానికి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు, మైనస్ అమెరికా చూసినప్పుడు అంత మంచి శుభపరిణామం కాదండి ఇది.